నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చిన్న చితక కేసులు, లేదంటే సాక్షులు దొరికినా అందులో ఏం జరిగింది ఏంటి అనేది పిన్ టు పిన్ ఆధారాలతో సైతం సిట్ గాని లేదంటే సిబిఐ గాని బయట పెట్టినా అవన్నీ అక్రమ కేసులు అని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉంటారు. మరి ఆయన బ్యాచ్ ఎవరైతే ఈ కేసుల్లో అరెస్ట్ అవుతారో వాళ్ళంతా కూడా కోర్టుల మీద రివర్స్ అవుతూ ఉంటారు. ఎవరైతే విచారణ అధికారులు ఉంటారో వారి మీద కేసు రిటర్న్ ఫైల్ చేసే యోచనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఎక్కడ జరిగింది అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ ఆఫీసర్స్ మీద కోర్టులోనే రివర్స్ పిటిషన్ ఫైల్ చేశారు వైసీపీ బ్యాచ్. మరి అసలు ఏంటి ఆ పిటిషన్, ఎవరు వారు, ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, బాస్ ఏమో చిన్న చితక కేసులు అంటారు, అబద్ధాలు అంటారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి వీళ్ళు వెనకేసుకొస్తుంటారు. వీళ్ళేమో సిట్ అధికారులే విచారణ సరిగ్గా చేయట్లేదు, కావాలని చేస్తున్నారు. ఇలాంటి అంటే రివర్స్ లో కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. ఇది కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి. ఏంటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇప్పుడు ఈ పరిణామాలు కొత్త ఏం కాదు. ఇప్పుడు విచారిస్తున్నటువంటి సిట్ మీదనే కంప్లైంట్ చేశారు. అవును, గతంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో విచారిస్తున్న సిబిఐ ఆఫీసర్ మీదనే కేసు పెట్టి ఆయన లోపల వేయాలని చూశారు. సో ఇదేం కొత్త ఏం కాదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆ యొక్క కేసులా అవన్నీ కావాలని పెట్టినటువంటి కేసులు, ఆ యొక్క కేసులా అని చెప్పి ఆయన అంటున్నారు. సేమ్ ఇలానే కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఆయన కేటీఆర్ గారు ఫేస్ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఇది ఫార్ములా ఈ రేసు, తర్వాత కాళేశ్వరం కేసు, ఇవన్నీ లొట్టపీసు కేసులు అని ఈయన అంటున్నాడు. సో వీళ్ళిద్దరూ ప్యారలల్గా మాట్లాడుతూ ఉంటారు, పొలిటికల్గా కానీ లేదా కేసుల విషయంలో కానీ. అది మరి యాదృచ్ఛికమా లేకపోతే వీళ్ళిద్దరూ అనుకొని ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారు అనేది అర్థం కాదు. కానీ ఇక్కడ ఈయనేమో పెట్టిన కేసులు లొట్టపీసు కేసులు అంటున్నాడు, ఆయనేమో అయ్యో కేసులు అయ్యి చిన్న చిన్న కేసులు వాటిని పట్టుకొని ఏదో అయిపోయినట్టు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటున్నారు. ఏది కల్తీ నెయ్యి కేసు చిన్న కేసే ఆయన దృష్టిలో, అదొక కేసా అంటున్నాను. పరకాణి కేసు చిన్న కేసే, అదొక కేసా? అది $9 కేసు, $9 72,000 అని అంటున్నాడు. $9 72,000 అంట. అది ఆ లెక్క ఏంటో ఆ మాస్టర్ మైండ్కి ఆయనకే తెలియాలి. అదొక కేసు అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఈ కేసులు కాదు అనేటువంటి యాంగిల్లో ఆయన ఉన్నారు. అసలు లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలోనే అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. చాలా మందిని అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ముంబైలో ఉన్నటువంటి సానాభాయ్ ఎవరు ఉన్నారు, ఆయన్ని తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. రోణక్ కుమార్, తర్వాత చేతన్ జైల్లో ఉన్నాడు. రోణక్ కుమార్ జైల్లో ఉన్నారు, చేతన్ దొరకలా. వీళ్ళిద్దరు తండ్రి బాయ్, సానాభాయ్ ఏదో పేరు ఉంది ఆయన పేరు. సో వీళ్ళందరూ దొరకాలి. వీళ్ళు దొరికితే కానీ అసలు వీళ్ళు ఏ దేశాలకు ఎంత పంపించారు ఏంటి అనేది తేలే అవకాశం ఉంది. కొన్ని $100 కోట్ల ఈ లిక్కర్ డబ్బుల్ని విదేశాలకు పంపించి వైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారని చెప్పి ముంబైలో ఇప్పుడు సిట్ పోలీసులు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని రావడానికి. ఇంత జరుగుతుంటే అయ్యో కేసులా, ఏమీ లేని చోట కేసులు పెట్టి వేధిస్తున్నారు తప్పితే ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. సరే, ఆయన ఏదైతే అంటున్నారో అదే తరహాలో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోర్టుకు హాజరయ్యారు నిన్న. ఎవరెవరు? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత బాలాజీ గోవిందప్ప, వీళ్ళు బెయిల్ మీద మధ్యకాలం బయటకు వచ్చారు. మిథున్ రెడ్డి, వాళ్ళు కోర్టులో హాజరయ్యారు. మిథున్ రెడ్డి పార్లమెంట్ సెషన్స్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి మినహాయింపు ఇచ్చారు. మిగతా వాళ్ళు బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా నిన్న కోర్టుకి హాజరయ్యారు. ఏసీబీ కోర్టుకి, సిబిఐ సిఐడి కోర్టుకి హాజరయ్యారు విజయవాడలో. కోర్టుకి హాజరైన సందర్భంగా ధనంజయ రెడ్డి గారు కంప్లైంట్ చేశారు కోర్టులో. ఏం కంప్లైంట్ చేశారు? ఆయన ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆయన కంప్లైంట్ చేశాడు. ఏం కంప్లైంట్ చేశాడు అంటే, సిట్ పోలీసులు, సిట్ అధికారులు మేము కోర్టుకు హాజరైనప్పుడు వీళ్ళంతా నిందితులు అని చెప్పేసి ఒకే చోట చేసి ఒక ఫోటోలు తీసి లేదా వీడియోలు తీసి వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలు, ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తున్నారు అని చెప్పి మా ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా సిట్ కావాలని చేస్తుంది, ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తున్నారు, విచారణ పద్ధతి ఇది కాదు అని చెప్పేసి ఆయన ఒక కంప్లైంట్ చేశారు. చేస్తే జడ్జి ఏమన్నారంటే, మీరు ఏమనుకుంటున్నారు, అది కంప్లైంట్ రూపంలో రాసి ఉండని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఇప్పుడు సిట్ మీదనే విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే కంప్లైంట్ చేశారు. ఏదో ఒక రకంగా కంప్లైంట్ చేస్తే కనుక విచారణ వేగవంతం కాకుండా ఉంటుంది.
అంతే కదా. ఇప్పుడు వాళ్ళ మీద విచారించేటువంటి వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఫోటోలు తీసి వీడియోలు తీసి రిలీజ్ చేస్తున్నారు అంటారు. దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా మీకు జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు వెహికల్లో తీసుకొస్తారు. ఆ వెహికల్ నుంచి దిగేటప్పుడు సహజంగా మీడియా ఉంటుంది కాబట్టి మీడియా షూట్ చేస్తారు. ఆ మధ్యకాలంలో ధనంజయ రెడ్డి వరుసగా ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా దిగుతున్నటువంటి వీడియోలు వచ్చినాయి. ఆ మీడియా షూట్ చేసినటువంటి వీడియోలు. చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అరెస్ట్ చేసినప్పుడు సెంట్రల్ జైలుకి వెళ్ళేటువంటి ఫోటోలు రిలీజ్ చేయలేదా? మరి అప్పుడు ఎవరు రిలీజ్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఉంటే కోర్టులో ఉన్నటువంటి ఫోటో రిలీజ్ చేయలేదా ఆ రోజున? జైల్లో డ్రోన్ కెమెరాస్ ఎగరేశారని చెప్పి కూడా తెలుస్తుంది. ఆయన జైల్లో ఎలా ఉన్నారు అని చెప్పి చూడాలని చెప్పి డ్రోన్ కెమెరాస్ తోటి చూపించేటువంటి ప్రయత్నం చేశారు అనేది కూడా అప్పుడు వచ్చింది కదా. అప్పుడేమో కంప్లైంట్ చేయలేదు ఆన్ పేపర్. కానీ ఇప్పుడు వాళ్ళు జడ్జికే కంప్లైంట్ చేశారు. జడ్జికి కంప్లైంట్ చేసి మా మీద మా ఫోటోలు మా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు అనేది. సో నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కలిశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ఇంకొక ఎపిసోడ్ అది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకు అసలు ఇప్పుడు ఎస్కార్ట్ పోలీసులకి ఎస్కార్ట్ సిబ్బందికి అర్థం కావట్లేదు, తలబొట్టుకుంటున్నారు. ఎందుకనంటే జనరల్గా కోర్టుకు హాజరైనప్పుడు బంధువులకి వాళ్ళతో మాట్లాడటానికి కొంత బ్రేక్ ఇస్తారు జడ్జి. ఏదో ఒక టైం ఇస్తారు, 1/2 అవర్ 1 అవర్ ఇస్తారు. ఆ టైంలో బంధువులతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది, అడ్వకేట్స్తో మాట్లాడుకోవటం కానీ జరుగుతుంది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ టైం అయిపోయిన తర్వాత కూడా అందరూ ఇప్పుడు దాదాపు 10-15 మంది ఉన్నారు ఈ కేసులో. వీళ్ళందరూ వ్యాన్లో ఎక్కి మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కోర్టు అయిపోయిన తర్వాత కోర్టు నిన్నది వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత ఆటోమేటిక్గా అదే వెహికల్లో తీసుకెళ్ళిపోతారు, ఎస్కార్ట్ వెహికల్లో తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో ఉంచుతారు. ఈ మొత్తం అందరూ ఎస్కార్ట్ వెహికల్లో ఎక్కినా కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఎప్పుడు ఇన్ టైంలో ఎక్కడంట. వాళ్ళ బంధువులతో మాట్లాడటం, వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడటం, రండి టైం అయిపోయిందంటే వస్తాం ఆగండి అని చెప్పి చెబుతున్నాయంట. ప్రతిసారి ఇదేనంట గొడవ. ఇలా చేస్తున్నారండి. మా మీద కంప్లైంట్ చేశారని చెప్పి వాళ్ళు కోర్టులో మొత్తుకున్నారు. ఎవరు? ఎస్కార్ట్ పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది. సో ఇప్పుడు వాస్తవంగా చాణక్య అతను, రాజకేష్ రెడ్డి, తర్వాత వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా దాదాపు ఒక 10-15 మంది ఉన్నారు. వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద, 2-3 బెయిల్ మీద వచ్చారు. మిగతా వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి. ఈ లిక్కర్ కేసు విచారణ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేస్తే మళ్ళీ రిమాండ్ పొడిగించారు. ఎందుకు? సాక్షుల్ని లేదంటే సాక్ష్యాధారాలని తారుమారు చేస్తారు వీళ్ళని వదిలిపెడితే అనేది ఆర్గ్యుమెంట్ చేస్తుంది ప్రభుత్వం వైపు నుంచి సిట్. అందుకని చెప్పి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి. బెయిల్ 9వ తారీఖు ఏమో మళ్ళీ వాయిదా వేశారు. ఇంకొక వైపు అక్కడ చిత్తూరులో పలమనేరులో అనుకుంటా, పలమనేరు తమ్మలపల్లి కోర్టులో ఈ కల్తీ మద్యం కేసు ఒకటి. కల్తీ మద్యం దాంట్లో జోగి రమేష్ వాళ్ళ బ్రదరు, తర్వాత అద్దేపల్లి జగన్మోహన్ రావు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు బెయిల్కి అప్లై చేస్తారు. కానీ పోలీసులు ఏం చేస్తారు? కస్టడీకి ఇవ్వండి, మేము విచారించాలని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. సో కల్తీ మద్యం, లిక్కర్ స్కాము ఇవన్నీ దాదాపుగా ఒక 10-15 మంది జైల్లో ఉన్నారు ఇప్పుడు. వీళ్ళందరూ మాకు ఏ పాపం తెలియదు అంటారు. ఎవిడెన్స్లు ఏమో ఆల్రెడీ షార్ట్ షీట్ రూపంలో షార్ట్ షీట్ కూడా వేశారు పోలీసులు, సిట్. అక్కడేమో ఎక్సైజ్ పోలీసులు ఆల్రెడీ షార్ట్ షీట్ చేశారు. ఎవరు? జోగి రమేష్ ఏం చేశారు, అద్దేపల్లి జగన్మోహన్ రావు ఏం చేశారు, వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగినాయి, వీళ్ళ మధ్య యూపీఐ పేమెంట్స్ ఏం జరిగినాయి, ఇవన్నీ షార్ట్ షీట్లో పొందుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా కానీ ఆ కేసులు ఏముంది? చిన్న చిన్న కేసులు, కావాలని పెట్టిన కేసులు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ ఫోటో చూపించి కంప్లైంట్ చేయమంటారు. ఆ ఫోటో తీస్తున్నారు కాబట్టి విచారణ అధికారులపై చర్య తీసుకోండి అని చెప్పి ధనంజయ రెడ్డి అంటాడు. సో ఇవంతా చూస్తుంటే కనుక అసలు ఈ కేసులన్నీ అంటే కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు వాళ్ళు జనంలోకి ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళి సక్సెస్ కావాలనుకుంటున్నారు. కానీ ఎవిడెన్స్లు కనపడుతున్నాయి. ముంబై డాన్స్ తోటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి సిట్ పోలీసులు అనుమానంతో అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయడానికి తీసుకురావడానికి. ఇప్పుడు ఆ చేతన్ అనే అతను దొరికితే ఇంకా చాలా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా బులియన్ పెద్దలతో టైఅప్ పెట్టుకొని కేజీల కొద్ది బంగారం తీసుకొచ్చుకున్నారని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ తేలింది. డబ్బులు కొన్ని 100 కోట్ల రూపాయలు విదేశాలకు పంపించారు, సూట్ కేసు కంపెనీలు పెట్టారు. ఇవన్నీ
ఎవిడెన్స్ తోటి బయట పెడుతున్నారు కదా అవును సార్. సిట్ పోలీసులు. ఇంత జరుగుతున్నప్పటికి కూడా రివర్స్ అయ్యి విచారణాధికారుల మీదనే కేసులు పెట్టడం లేదంటే కంప్లైంట్ చేయడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.